జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతోంది. ఏడాది నుంచి ఊరిస్తున్న రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి సంబరాల మధ్య రైతుల అకౌంట్లో వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్ని ఎకరాలు అన్నది తెలియకపోయినా రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు తీసుకునే దరఖాస్తులు సెల్ఫ్ అఫిడవిట్ పొందుపరచాలనే డిమాండ్ రైతుల నుంచి వస్తుంది. 2009-10లో జరిగిన ఎల్ఆర్యూపీ తప్పులొప్పులను యథావిధిగా ధరణిలో నమోదు చేయడంతో భూమి ఉన్న నిజమైన రైతులకు అన్యాయం జరిగింది. సాగు భూమి రికార్డులలో ఎక్కకపోవడంతో ప్రభుత్వ పథకాన్ని పూర్తిగా పొందలేకపోతున్నారు. భూమి లేని చాలా మంది తప్పుడు పహాణీల ఆధారంగా పాస్ పుస్తకాలు పొందారు. దాంతో ధరణిలో దొంగలు పడి ప్రభుత్వ సొమ్మును రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించడంతో సెల్ఫ్ అఫిడవిట్ తప్పనిసరి చేయాలని అన్యాయానికి గురైన రైతులు డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు సెల్ఫ్ అఫిడవిట్ ఉపయోగపడుతుందని రైతులు పేర్కొంటున్నారు. రైతు భరోసా పథకంలో అమలు చేసే దరఖాస్తుల పరంపరపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ. ఎప్పుడా అని రాష్ట్రంలోని రైతాంగం అంతా ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం నిధుల జమ మరికొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంక్రాంతి నుంచి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామంటూ ప్రకటించడంతో వివిధ వర్గాల రైతులలో కొంత ఆనందం వ్యక్తం అవుతుంది. కానీ రైతు భరోసా విధి విధానాల అమలు విషయంలో ఇప్పటికీ ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందా, ప్రభుత్వం ఏ రకమైన నిబంధనలు విధిస్తుందా అనే ఒక మీమాంస మాత్రం రైతులు నెలకొంది. ఇప్పటికే రైతు భరోసా పథకం విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం, ఉపసంఘంలో ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయటం, మంత్రివర్గ ఉపసంఘం కూడా పలుమార్లు భేటీ కావటం, వివిధ అంశాలని వివిధ వర్గాల ప్రజలు, రైతులు, రైతు సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్ని, ఆలోచనలని క్రోడీకరిస్తూ ఎలా ముందుకు వెళ్తే రైతులు న్యాయం జరుగుతుంది, అదే సమయంలో ఎలా రైతులు నిధులు జమ చేస్తే కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండే అవకాశం ఉంది. ఈ రెండు కూడా అంటే రైతు అంశం అనేది ఒక పక్క, మరో పక్క ఓటు రాజకీయం, ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా విధి విధానాలపై గత నెల రోజుల నుంచి కూడా ఉపసంఘం భేటీ కావటం, ఏదో రకంగా లీకుల మీద లీకులు ఇవ్వటం, సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి ఇస్తామంటూ ఒక పక్క, లేదా ఉద్యోగస్తులు ఐటీ పేయర్స్కి ఇవ్వమంటూ మరో పక్క, 10 ఎకరాలకే పరిమితం చేస్తామని ఒక పక్క, లేదు 5 లేదా 7.5 ఎకరాలంటూ మరో పక్క, రకరకాల భిన్న అభిప్రాయాన్ని అలా మీడియాలో పుంకాలు ఇచ్చేసి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందనే ఒక చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రస్తుతం గత ఏడాది ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు భరోసా ఎకరానికి సీజన్ వారీగా 7,500, ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ప్రతి రైతు కుటుంబానికి అందిస్తామని ఆనాడు వరంగల్ డిక్లరేషన్లో భరోసా ఇచ్చారు. ఆ భరోసా ఇంకా అమలు కావడంతో రైతులలో ఒక అసహనం వ్యక్తమవుతుంది. వాస్తవం అంటే వ్యతిరేకత కూడా అదే స్థాయిలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే రైతులలో పెళ్లిపికిన వ్యతిరేకత, రుణమాఫీ విషయంలో కొర్రీలు పెట్టడం, ఇప్పటికీ ఇంకా 40% మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో పాటు ఏదైతే రైతు భరోసా ఖరీఫ్ సీజన్ ఇస్తాన్న రైతు భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టడం వల్ల తమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఏదో తూతు మంత్రంగా 10-20 రూపాయలు లబ్ధి చేకూర్చారు తప్ప రుణమాఫీ పూర్తి కాకపోవడంతో తాము 2 లక్షల పరిమితిలో ఉన్నా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదనేది రైతుల నుంచి వస్తున్న వాదన వాస్తవం కూడా. ఎందుకంటే ఉదాహరణకు ఒక 10 ఎకరాలు ఉన్న రైతుకి 2 లక్షల రుణమాఫీ ఉంటే, కుటుంబం మొత్తం కలిపి 2 లక్షల రుణమాఫీ ఉంటే ఆ రుణమాఫీ పూర్తి కాలేదు. 10 లక్షల రూపాయలకు 75,000, 10 ఎకరాలకు 75,000 రూపాయలు ఇవ్వాల్సిన రుణమాఫీ రైతు భరోసా ఇవ్వలేదు. అంటే 75,000 పోను ఇటు రుణమాఫీ కాక, అంటే ఇటు 2 లక్షలు నష్టపోయారు, ఇటు 75,000 నష్టపోయారు. అంటే 2,75,000 రూపాయలు
ఒక ఉమ్మడి కుటుంబం 10 ఎకరాలు ఉన్న ఉమ్మడి కుటుంబం నష్టపోయింది. అదే తరహాలో 10 ఎకరాలు ఉండి 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయిన రైతుకి 75,000 రూపాయలు రైతు భరోసా నిధులు, ఈ కాల వ్యాపారం వల్ల మరో 5,000 రూపాయలు వడ్డీ వేసుకుంటే 80,000 రూపాయలు నష్టపోతే కేవలం 1 లక్ష రూపాయల రుణమాఫీలు 20,000 రూపాయలు లబ్ధి పొందిన రైతులు కొన్ని వేల మంది ఉన్నారు. అంటే ఈ రకమైన కంపారిజన్ చేసినప్పుడు రైతులు రుణమాఫీ విషయంలో ఎక్కడ కూడా సంతృప్తి చెందలేదు. ఆ 60% మంది కూడా మన డబ్బులు మన జేబు కొట్టి మళ్ళీ మనకే గిఫ్ట్గా ఇచ్చారు కాబట్టి దాంట్లో పెద్ద రుణమాఫీ విషయంలో ఆనందపడాల్సిన అవసరం లేదనే ఒక వాదన కూడా రైతులలో వినిపిస్తుంది. దీంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే తీవ్ర వ్యతిరేకతతోటి కొనసాగుతున్నారు. అది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకమైన రిఫ్లెక్ట్ అవుతుందనే ఒక ఆందోళన కూడా కాంగ్రెస్ వర్గాలలో ఎమ్మెల్యేలు మంత్రులలో చర్చ మాత్రం కొనసాగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించే పరిస్థితి లేదు కాబట్టి అధికార పార్టీ సన్నాయి నొక్కుతూ టైంపాస్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా విధి విధానాల అంశాలు సాగులో ఉన్న ప్రతి ఎకరానికి ఇవ్వాలా, లేదా కొంత కటాఫ్ పెట్టాలా, లేదా ఐటీబీఎస్ ప్రభుత్వ ఉద్యోగులు అంటూ ఇలా కేటగిరీ వైజ్గా డివైడ్ చేయాలని ఓ చర్చ కూడా కొనసాగుతుంది. మొత్తం మీద 1,53,00,000 ఎకరాలు వ్యవసాయ భూమి ఉండగా దాంట్లో 20 లక్షల ఎకరాలు, సుమారు 23 లక్షల ఎకరాలు పడవబడ్డ భూములు లేదా రియల్ ఎస్టేట్కి ల్యాండ్ కన్వర్షన్ కావడం, ఇతర అంశాలన్నీ చూసుకుంటే 1,30,00,000 రూపాయల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలనేది చూచాయిగా ప్రభుత్వం నుంచి వస్తున్న లెక్కలు. అంటే సుమారు 19,500 కోట్లు, అంటే సీజన్ వారీగా చూసుకుంటే 8,750 కోట్లు రైతు భరోసా పెంచిన 15,000 రూపాయలు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 రూపాయలు చొప్పున ఇచ్చింది. ఇప్పుడు దాన్ని 5,000 రూపాయలు అదనంగా పెంచడం వల్ల 8,750 కోట్లు, 9,750 కోట్లు అటు ఇటుగా ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధులు ప్రతి సీజన్కి జమ కావాల్సి. అంటే 1,30,00,000 ఇంటూ 15,000 రూపాయల లెక్కేసుకున్నప్పుడు 19,500 కోట్లు ప్రతి ఏటా, అంటే ఒక 500 కోట్లు అటు 20,000 కోట్లు ఇవ్వాలనేది ప్రాథమిక అంచనా. కానీ దీనిలో ఒకవేళ కటాఫ్ కనుక పెడితే మరో 10-20 లక్షల ఎకరాల భూమి తగ్గే అవకాశం ఉంది. లేదా ఐటీపీఎస్ ఏదైతే రియల్ ఎస్టేట్ ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇతర డాక్టర్లు, లేకపోతే ఇంజనీర్లు, బడా పరిశ్రమలు ఒక కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తే మరో 10 లక్షలు, అంటే అటు ఇటుగా 1,10,00,000 ఎకరాలకు పరిమితం చేయాలనే ఒక ఆలోచన మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టుగా, లేదా మంత్రివర్గ ఉపసంఘం ఆలోచన ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. అంటే రైతు భరోసా పెంచిన డబ్బులు, అదనపు భారం, ఆర్థిక భారం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎంతకైనా మినిమైజ్ చేయాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టుగా స్పష్టమవుతుంది. సరే, కటాఫ్ 5 ఎకరాల, 7.5 ఎకరాల, 10 ఎకరాల, లేదా సాగే ప్రతి భూమిగా, లేదా ఐటీపీఎస్ ఏదైతుందో బడా పారిశ్రామికవేత్తలు, ఇతర అంశాలు ఇవన్నీ ఒక పక్కన ఎక్కేస్తే ప్రస్తుతం రైతు భరోసా విధి విధానాలు క్యాబినెట్ ఏదైతే 4వ తేదీన క్యాబినెట్ సమావేశంలో స్పష్టం చేసే అవకాశం నేపథ్యంలో, ఏదైతే క్యాబినెట్ నిర్ణయం వెలువడే అవకాశం నేపథ్యంలో 3 రోజుల పాటు రైతుల నుంచి రైతు భరోసా విధి విధానాలు ఖరారైన తర్వాత దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా ప్రాథమికంగా అందిన సమాచారం. అంటే డిక్లరేషన్. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఒక్కటి మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. 2010-11లో ఎల్ఆర్యూపీలో జరిగిన అవకతవకలు, ఆ రోజు నుంచి జరుగుతున్న గ్రామాలలో జరుగుతున్న భూతగాదాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సెల్ఫ్ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసలు భూమి లేనోడికి 4-5 ఎకరాలు ఇప్పటికీ పాస్ పుస్తకాలు వచ్చాయి. భూమి ఉన్నోడికి పాస్బుక్లో 5 ఎకరాల బదులు 2 ఎకరాలే నమోదైన నేపథ్యం ఉంది. కాబట్టి సెల్ఫ్ డిక్లరేషన్లో స్పష్టంగా మెన్షన్ చేయాలి. గతంలో అంటే మా తాత ముత్తాతల నుంచి కానీ, లేదా నేను కొనుగోలు చేసిన భూమి పలానా సర్వే నెంబరు పలానా, ఇది వాస్తవం. ఒకవేళ ఇది తప్పుడుగా తేలితే రైతు బంధు అమలైన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి తీసుకున్న ప్రతి పైసా తిరిగి ఇవ్వటానికి నేను సిద్ధము అనేది కూడా ఆ సెల్ఫ్ డిక్లరేషన్లో స్పష్టంగా మెన్షన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పోయింది. ఎందుకంటే
ఇప్పటికే గ్రామాలలో ఒక 20 నుంచి 30% మందికి సాగు చేసుకునే రైతులు, ఆదిలో ఉన్న రైతులకు పాస్బుక్స్లలో అధికారికంగా నమోదు కావడంతో రైతు బంధు కానీ ఇటు ప్రస్తుతం రాబోయే రైతు భరోసా నిధులు జమ అయ్యే అవకాశాలు లేవు. ఆనాడు ఎల్ఆర్బీపీ కన్నా ముందు ఏదైతే పహానీల పేరుతోటి జరిగిన వీఆర్ఓల దందాలు, అక్రమ చిట్టాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆ రోజు బ్యాంకు రుణాల కోసం ఎకరం ఉన్నోళ్లకు 4 ఎకరాలు నమోదు చేసి, 3 ఎకరాలు ఉన్నోళ్ళకు 10 ఎకరాలు నమోదు చేసి ఇదంతా కూడా మ్యానిపులేట్ చేసి ఏదైతే రికార్డు పూర్వకంగా అధికారికంగా కాదు చేతి వ్రాతతోటి మార్పులు చేర్పులు చేసి అలా పహానీలు సిద్ధం చేశారు. అదే పహానీలు ఎల్ఆర్బీపీలో అధికారికంగా కంప్యూటరైజ్ కావడంతో అప్పటి నుంచి రైతుల కోసం హరిగోస పడుతున్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పథకాలు, ఏ చట్టాలు తీసుకొచ్చినా రైతుల క్షేత్రస్థాయిలో జరుగుతున్న సమస్యని దృష్టిలో పెట్టుకోకపోవడంతో ఇప్పటికీ రైతులు కాళ్ళు అలిగేలా ఎంఆర్ఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అసలు భూమి లేనోడికి ఎకరం 2 ఎకరాలు పాస్బుక్ సంపాదించుకొని రైతు బంధు పథకం ప్రశాంతంగా ప్రతి ఏటా అసలు ఒక్క కుంట భూమి కూడా లేదు రైతు కొన్ని వేల మంది గ్రామాలలో ఉన్నారు. కొంతమందికి అసలు ఎకరం 2 ఎకరాలు ఉన్నోడికి 10 ఎకరాలు పట్టా చేయించుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ధరణి తోటి పూర్తిగా అధికారికమైన నేపథ్యంలో సెల్ఫ్ డిక్లరేషన్లో స్పష్టంగా మెన్షన్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. ఒకవేళ నేను చేసిన సమాచారం, నేను నమోదు చేసిన సమాచారం నేను కొనుగోలు చేసిందేనా లేదా మా తాత ముత్తాతల వారసత్వం వచ్చిన భూమి అయినందున నాకు రైతు భరోసా పథకం ఇవ్వగలనేది ఒకవేళ కనుక ఈ డిక్లరేషన్లో కనుక తప్పని తేలితే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ నిధుల్ని తిరిగి ప్రభుత్వానికి జమ చేయగలను లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటే దానికి బాధ్యులు కాగలను అనేది కనుక స్పష్టంగా ఆ డిక్లరేషన్లో మెన్షన్ చేస్తే ఈ దొంగలు ఎవరైతే గ్రామాలలో లీడర్ల ముసుగులోనో, ఫైర్వీల ముసుగులోనో రెవెన్యూ అధికారులని బుట్టలు వేసుకొని డబ్బులు ఇచ్చి కొల్లగొట్టిన అక్రమ ఏదైతే భూమి నమోదు అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. అంతేకాక తూతూ మాత్రం ఇంటిని సర్వే పేరుతోటి ఏదో వచ్చామా పోయామని కాకుండా ఆన్ రికార్డెడ్గా సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని దొంగ రైతులు ఎవరైతే ఉన్నారో, అక్రమంగా భూముల్ని పట్టాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఫిక్స్ చేయాలంటే ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది అదే ఫైనల్ డిక్లరేషన్గా, అదే రెవెన్యూ రికవరీ యాక్ట్కి ఆధారంగా దాన్ని కనుక అమలు చేయగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలో ఉన్న 20 నుంచి 30% మంది రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ఒక్క డిక్లరేషన్ తోటి తొలగించే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేదా మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైనా ఇవన్నీ కూడా క్యాబినెట్లో చర్చించి సెల్ఫ్ డిక్లరేషన్ అనేది మస్ట్, అది తప్పు కనుక తేలితే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద నిధులు మళ్ళీ తిరిగి ప్రభుత్వం తీసుకుంటానికి అవకాశం ఇస్తాం. దాంతోపాటుగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదనేది కూడా సెల్ఫ్ డిక్లరేషన్లో మెన్షన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పోయింది. ఇది గనక రైతు భరోసా విధి విధానాల దరఖాస్తులో కనుక మెన్షన్ చేయగలిగితే చాలామంది దొంగ రైతులు లేదా అక్రమంగా పట్టాలు పొందిన రైతులంతా కూడా భయపడి కొంచెం వెనుకడికి వేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని జలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.